గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మార్చులు గౌరవ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, రెవెన్యూ శాఖ మార్చులు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే గౌరవ శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, నా తోటి శాసన సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి, గౌరవ పార్లమెంటు సభ్యులకి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ఉన్నతాధికారులకి, ప్రజాప్రతినిధులకి, ఈ కార్యక్రమానికి విరివిగా తరలి వచ్చిన అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఆనాటి ప్రభుత్వం ఈ పరిసర ప్రాంతాల్లో కలుషితానికి కారణమైనటువంటి ఫార్మా సిటీని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ప్రాంతాన్నే కాదు, నగరాన్ని ఉన్నటువంటి విస్తరించున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని కూడా కలుషితం చేసేటువంటి స్థాయిలో పెద్ద ఎత్తున కారణభూతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం ఒక మాట ఇచ్చాం. ఈ ప్రాంత కాలుష్యమే కాదు, హైదరాబాద్ నగరానికి కూడా కాలుష్యాన్ని రానియకుండా ఆపుతాం, అడ్డుకుంటాం. కాలుష్యం లేనటువంటి గ్రీన్ ఫార్మాని, కాలుష్యం లేనటువంటి ఇతర పరిశ్రమలు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడతామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీ శాఖ మార్చులు పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ ప్రాంతంలో కలుషితం కాకుండా ఉండటం కోసం గ్రీన్ ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, అలాగే ఈ గ్రీన్ ఫార్మా వ్యవస్థకు సంబంధించినటువంటి సంస్థలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా